అందరూ ఉంటాయి కానీ 7 మంది ఇంపార్టెంట్. చాలా 5 రాష్ట్రాలు జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ ఉద్యమకారుల కోసం ఒక భూపోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో ఉప్పల్ భగాయత్లో వాళ్ళ పార్టీ నుండి మేము ప్రభుత్వంలో ఉన్నటువంటి భూమిని ఉద్యమకారులకు పంచడం కోసము భూపోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో వారు చెప్పినటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ అక్రమంగా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా అరెస్ట్ చేయడం అనేది శోచనీయం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము మరొకసారి హెచ్చరిస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసి మలదేశ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి శ్రీకాంతాచారి ఆత్మ సాక్షిగా తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు, ఎన్నో నిర్బంధాలు గత ప్రభుత్వం ఆ రోజున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎదుర్కొన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన అయిపోయి 10 సంవత్సరాల పీరియడ్ అయిపోయిన తర్వాత 2023లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులకు పనిచేసే విధంగా 250 గజాలు మరి అలాగే 25,000 పెన్షన్ గుర్తింపు కార్డులు ఇస్తా అని చెప్పి వారి యొక్క మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దాని ధర్మంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మేము చాలా కార్యక్రమాలు ఇప్పటివరకు చేస్తున్నాము. మరి దానికి ఒక కమిటీ అనేది ఒక కాలయాపన తోడుకున్నటువంటి కమిటీ వేసారు. ఆ కమిటీకి కేశవరావు గారు ముఖ్య నాయకుడిగా, మరి కోదండరామ్ గారు, అద్దంకి దయాకర్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, రాముల్ నాయక్ గారు, మోతి శోభరెడ్డి గారు మరి ఆ గుర్తింపు కమిటీ సభ్యులు ఉన్నారు. మరి వాళ్ళ నేపథ్యంలో ఉన్నటువంటి ఆ గుర్తింపు కమిటీకి మా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అనేది జూన్ ఎప్పుడైతే 2014 జూన్లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావమైందో మేము ఆగస్టు మాసంలో 2014 తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘాన్ని మేము రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దాని ద్వారా మేము ఇప్పటివరకు తెలంగాణ ఉద్యమకారుల కోసం గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేసి ఉద్యమకారుల కోసం రికార్డ్స్గా పనిచేసేటువంటి ఏకైక సంస్థ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం. మేము ఏ పార్టీ కూడా మద్దతు పలికినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, మరి పోలీసు యంత్రాంగం మీద ఉంది. మేము ఉద్యమకారుల కోసం పనిచేస్తున్నాం తప్ప ఒక పార్టీకి ఒత్తాస పలికే విధంగా కాంగ్రెస్ కానివ్వండి, కొత్తగా వచ్చినటువంటి టీఆర్ఎస్ కానివ్వండి, ఉద్యమ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఎవరు కూడా ఏ పార్టీకి మేము తొత్తులాగా వ్యవహరిస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారుల కోసం రికార్డ్స్గా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అనేది కోదండరామ్ గారి అధ్యక్షతన ఆ రోజు మేము ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్షుడిగా కాచల్ సత్యనారాయణ, నేను ప్రధాన కార్యదర్శిగా కేవీ రంగారెడ్డి గారు, మరియు ఉపాధ్యక్షులుగా ఉప్పల శ్రవణ్ గారు, కొత్త రవి గారు, ఇరుగు శ్రీధర్ గారు, కూర రమేష్ గారు, వీరందరి నేపథ్యంలో మేము పనిచేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులని గుర్తింపు ప్రక్రియలో భాగంగా ముఖ్యంగా ఎల్బీ నగర్ నుండి తీసుకుంటే దాదాపు ఇప్పటికే ఒక 1000 మందిని తెలంగాణ ఉద్యమకారులుగా మేము గుర్తింపించి వాళ్ళకు ప్రశంసా పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో చాలా సంఘాలు, దాదాపుగా 20-25 సంఘాలు తెలంగాణ ఉద్యమకారుల కోసం పనిచేస్తున్నటువంటి పేపర్ సంఘాలు కావచ్చు, ఇంకే సంఘాలు కావచ్చు, వారికి ఉన్న పరిధిలో పనిచేస్తున్నటువంటి అన్ని సంఘాలను కూడా మేము గౌరవిస్తున్నాం. అన్ని సంఘాలకు కూడా మద్దతు తెలుపుతున్నాం. మరి ఆ క్రమంలో పనిచేస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ ఏదైతుందో పార్టీగా రూపాంతరం చెందినటువంటి తెలంగాణ జాగృతి పార్టీ తెలంగాణ రాష్ట్ర రక్షణ సేనగా ఆవిర్భవించినప్పుడు వారి ఆ పార్టీకి మాకు సంబంధం, ఎలాంటి సంబంధం లేదు. ఉద్యమకారులుగా ఎవరైనా పని చేస్తే మాత్రం ఉద్యమకారుల కోసం పనిచేసేటువంటి క్రమంలో ఉద్యమ సంఘాలకు మేము పనిచేస్తున్నాము, ఉద్యమకారుల కోసం పనిచేస్తున్నాం. కాబట్టి మరి ఈరోజు అక్రమంగా మమ్మల్ని ముందస్తు అరెస్ట్ చేయడం అనేది బాధాకరం. దీన్ని తెలంగాణ ప్రజలు గుర్తిస్తారు, తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా గుర్తిస్తారు. ఉద్యమకారుల కోసం ఎక్కడ ఏది జరిగినా ఉద్యమకారుల సంక్షేమ సంఘం నుండి మళ్ళీ ఒకసారి ఉద్యమంలో తెలంగాణను కాపాడుకునే దాంట్లో ఎల్బీ నగర్ కీలకంగా పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వాన్ని కూడా మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను అడుగుతున్నాం తప్ప మేము గొంతమ్మ కోరికలు అడగట్లేదు. కాబట్టి ఈ కాలయాపనం చేయకుండా ఈ కమిటీ ఏదైతుందో ఆ కమిటీ నిర్దిష్టమైనటువంటి వ్యవధిలో ఆ కమిటీ ఉద్యమకారులను గుర్తించి ఉద్యమకారులకు చెప్పినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. ఒకటి లోపల కనుక ఈ గుర్తింపు ప్రక్రియ కావచ్చు, మరి అట్లనే జయశంకర్ సార్ విగ్రహాన్ని ట్యాంక్ వార్డ్ మీద పెట్టకపోతే తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జయశంకర్ సార్ విగ్రహాన్ని మేమే స్వయంగా తీసుకొచ్చి ట్యాంక్ వార్డ్ మీద ప్రతిష్టాపన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆగస్టు 1, 2026 వరకు కనుక ప్రభుత్వం స్పందించి అక్కడ ప్రక్రియని ప్రారంభించకపోతే జయశంకర్ సార్ గారి విగ్రహాన్ని పెట్టే ఆలోచన లేకపోతే ఆగస్టు 6న జయంతి సందర్భంగా మేమే వచ్చి పుష్కర కాలమైంది. ఇప్పటి వరకు కూడా నోచుకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. మరి జయశంకర్ సార్కి ఘనమైన ఇవ్వాలి అంటే ఎక్కడో ఆంధ్రాలో విగ్రహాలు, ఒక బాలసుబ్రహ్మణ్యం విగ్రహం, ఒక ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నటువంటి నేపథ్యంలో
మరి ప్రొఫెసర్ జయశంకర్ సారు తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త, మరి వారి విగ్రహం పెట్టలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తప్పకుండా తెలంగాణ ఉద్యమకాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మేమే తీసుకుపోయి స్వయంగా మేము జయశంకర్ సార్ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టాపన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఆకాంక్షలు నెరవేర్చాలి, ఉద్యమకాల ఆకాంక్షలు, ఉద్యమకాల ఐక్యత, జై తెలంగాణ. అక్కడ అరెస్టులు ఖండిస్తున్నాం, అక్కడ అరెస్టులని, అక్కడ అరెస్టులని, జై తెలంగాణ. జై తెలంగాణ. ఈ సందర్భంగా మరొక విషయాన్ని స్పష్టం చేస్తున్నాం ప్రభుత్వానికి. ఆగస్టు 6న